శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, నా అన్వేష్ పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానిపైన కూడా అతను స్పందిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మళ్ళీ చేయటం జరిగింది. ఏంటి మేడం ఈ లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనా, లేదంటే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లానే ఇది కూడా కొన్ని రూమర్స్తో వచ్చిందంటారా? అతని రియాక్షన్ పైన మీ కామెంట్స్ ఏంటి? ఏమండి, అసలు ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇవ్వకపోతే అతను ఈ వీడియో చేయడు కదా. ఎస్, లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఇవ్వడం. అయితే అతను ఇండియాకి వస్తేనే అరెస్ట్ చేస్తాడని అనుకుంటే పొరపాటు. కావాలనుకుంటే ఇండియా పోలీసులు అక్కడికి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తారు. అయితే అతను బింకంగా మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా నోటి తోలు తగ్గల. అంటే ఇతను రేవంత్ రెడ్డి తోటి, చంద్రబాబు నాయుడు తోటి, కేసీఆర్ తోటి, జగన్ తోటి పోల్చుకుంటున్నాడు. వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, నా మీద 3 కేసులు ఉన్నాయి అంటే ఆ కేసుల వివరాలు చెప్తున్నాడు. బెట్టింగ్ యాప్లు నేను ప్రశ్నించినందుకు పెట్టారు. తర్వాత మొన్న కూడా ఏదో బెట్టింగ్ యాప్లకు సంబంధించి పెట్టారు అని అంటూ 26లో ఆయన మాట్లాడిన మాటల మీద నేను రేపు అన్నాను, ఆయన అత్యాచారం అన్నాడు అంతేను అని గరికపాటి గారిని తీసుకొచ్చాడు. అయితే ఆయన గరికపాటిని తిట్టిన తిట్లు అతను మాట్లాడటల్లా. తర్వాత సీతాదేవిని ద్రౌపదిని అన్న మాటలు అతను మాట్లాడటల్లా. ఆ విషయాలు చెప్పాల. అతనికి తెలుసు అతను ఏం తప్పు చేశాడు. ఇప్పుడు నువ్వు గొప్పవాడివైతే భాష సంస్కరించుకోవాలిగా. కానీ నీకు పొగరు తగ్గలేదని ఇవాళ నీ వీడియో చెప్తాను. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏమైనా చేసుకోండి అంటున్నాడు, నేను ఇండియాకి వస్తానంటున్నాడు. 2035 వరకు ఎక్స్పైర్ అవ్వదుట, కాబట్టి 2035లో వస్తాడట. ఈలోగా 140 దేశాలు తిరగచ్చు, నా పాస్పోర్ట్లో ఇన్ని పేజీలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఎంత నీచంగా అతను పోల్చాడు మీరు చూశారు. మనం ఇంకంతకంటే మాట్లాడలేం. అంటే అంత నీచానికి మనం దిగజారలేం. అంటే మనిషి ఇంత పొగరుబట్టి ఉండడం ఏంటి? అసలు హిందూ పురాణాలు కరెక్టే. నువ్వు ఇంతకుముందు రామాయణం చెప్పానన్నావు, భారతం చెప్పానన్నావు, గుళ్ళు గోపురాలు చూపించానన్నావు. నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి చేసావు అవన్నీ. ఒక యూట్యూబర్గా నీ డ్యూటీ అది. నువ్వు చేస్తే నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇదే యూట్యూబర్ డబ్బులు ఇవ్వనంటే ఇవన్నీ ఎవరైనా చేస్తారా? అంటే పేరు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, కానీ సాధారణంగా ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడే బతుకుతున్నాడుగా. యూట్యూబ్ ఇంకోటి. ఇప్పుడు నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోండి. 3 సుప్రీంకోర్టు లాయర్ని, 3 హైకోర్టు లాయర్లని, ఎంతమందినైనా పెట్టుకుని పోరాడగలను. డబ్బు రక్షిస్తుందా అండి? ఇవాళ మాల్యాకి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. నువ్వు ఎక్కడున్నా తీసుకొస్తామని చెప్పింది ప్రభుత్వం. మాల్యా కూడా చాలా డబ్బున్నవాడుగా. మాల్యా ఆస్తులు కూడా జప్తు చేశారుగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇతను మాట్లాడిన మాటలకు అందరూ పాపం అలాగా రాడేమో, అతను అన్యాయంగా చేస్తున్నారేమో అనుకుంటే తప్పు. మనిషికి పొగరు పట్టకూడదు. డబ్బు వస్తే పొగరు రాకూడదు. ఆ డబ్బులు నీ సొంతం కాదుగా, ప్రజలు ఇచ్చారు నీకు. నువ్వు ప్రజలకి బాధ్యుడు. అయినా ఇంకా నేను తిడతాను అంటే అదేం భాష, అదేం సంస్కారం? కాబట్టి అన్వేష్ అనేవాడిని అరెస్ట్ చేయాలి. అతనికి ఒకసారి చుక్కలు చూపిస్తే కొంచెం నోటి దోలు తగ్గించుకుంటే సరిపోతుంది. సో సజ్జనార్కి ఇది వెళ్ళాలండి ఈ వీడియో. నేను కోరుతున్నది అది. రైట్ మేడం, థ్యాంక్ యూ.